కొత్తగా ఏర్పడిన ఆ కార్పొరేషన్ పై ప్రధాన పార్టీలన్నీ కన్నేశాయా? కమ్యూనిస్టుల ఖిల్లాపై జెండా ఎగురవేసేది ఎవరు? పుర ఎన్నికల్లోనూ సిపిఐ కాంగ్రెస్ ది వేరుదారేనా? బీఆర్ఎస్ కు విజయ అవకాశాలు ఉన్నాయా? తొలి కార్పొరేషన్లో నేతలంతా పోటీకి సిద్ధమవుతున్నారా? కొత్తగూడెంలో ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి? కార్యక్రమాలు చేపడతామో చెబుతూ ముందుకు సాగుతున్నారు. నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ లో హాట్ రాజకీయాలు మొదలయ్యాయి. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయి రావడంతో కొత్తగూడెం కార్పొరేషన్ పై రాజకీయ నేతలంతా కన్నేశారు. మేయర్ కుర్చీని దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉన్న కొత్తగూడెం నియోజకవర్గంలోని ఈ కార్పొరేషన్ ను ఎలాగైనా ఒడిసి పట్టాల్సిందేనని సిపిఐ భావిస్తోంది. గతంలో 2 సార్లు మున్సిపాలిటీపై జెండా ఎగురవేసిన గులాబీ పార్టీ మరోసారి కార్పొరేషన్ పై గురిపెట్టింది. కాంగ్రెస్, బీజేపీ సైతం సత్తా చాటాలని ఉవ్విలూరుతున్నాయి. పాల్వంచ, సుజాతనగర్ ను కలుపుతూ 60 డివిజన్లతో కొత్తగూడెం కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. మేయర్ స్థానాన్ని ఎస్టీ జనరల్ కు కేటాయించారు. దీంతో మేయర్ సీటుతో పాటు కార్పొరేటర్ గా బరిలోకి దిగేందుకు మాజీ కౌన్సిలర్లతో పలువురు నేతలు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న డివిజన్లలో రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు కౌన్సిలర్లుగా ఉన్న నాయకులు కార్పొరేటర్లుగా మారేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. డివిజన్లు పెరగడంతో బలమైన నాయకుల కోసం అన్ని పార్టీలు అన్వేషిస్తున్నాయి. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్, బీజేపీ టికెట్ల కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నోటిఫికేషన్ రాకముందే అన్ని పార్టీల కార్యాలయాల్లో ఎన్నికల సందడి మొదలైంది. కొత్తగూడెం మున్సిపాలిటీగా ఉన్న సమయంలోనే వార్డుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టామని, కార్పొరేషన్ కావటంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో డివిజన్లను అభివృద్ధి చేసేందుకు మరింత ఆస్కారం ఉంటుందని ఆశిస్తున్నారు. జిల్లా కేంద్రం, ఆపై కార్పొరేషన్ అవడం వల్ల నిధులు భారీగా వచ్చే ఛాన్స్ ఉందని ప్రజలకు నేతలు వివరిస్తున్నారు. మున్ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో చెబుతూ ముందుకు సాగుతున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కార్పొరేషన్ లో పూర్తి చేయొచ్చని భావిస్తున్నారు. అలాగే కార్పొరేషన్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఏర్పడిన కాడి నుంచి నిన్నటి వరకు కార్పొరేషన్ అయ్యేంత వరకు నన్ను గెలిపించారు. ఆ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తూ మరొకసారి పెండింగ్ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేయడం కోసం రైటర్ బస్తీ, గొల్లగూడెం రైల్వే కాలనీ ప్రజలందరినీ మరోసారి కోరుకుంటూ ఈ యొక్క పెండింగ్ ఉన్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది పూర్తి చేయడం కోసం నేను మళ్ళీ పోటీ చేస్తున్నా. కావున ప్రజలందరూ మద్దతు ఇచ్చి నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామంటున్నారు కౌన్సిలర్లు. కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేశామన్నారు. ఇప్పుడు కార్పొరేషన్ గా రూపాంతరం చెందడంతో మరింత అభివృద్ధికి దోహదం చేసే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు మున్సిపల్ పరిధిలోనే ఇన్కమ్ ఉండేది, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏమన్నా వస్తే వచ్చేవి, లేకపోతే లేదు. ఇప్పుడు అలా కాకుండా కార్పొరేషన్ మన స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు అహర్నిశలు పోరాడి దీన్ని తీసుకొచ్చి నోటిఫై చేయించారు. ఇప్పుడు కొత్తగూడెం, పాల్వంచ మహానగరాలు కలిసినందుకు మన కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు, అలాగే బొగ్గు గనుల షేప్ వర్క్స్, అలాగే కేటీపీఎస్ నిధులు, ఇలా అన్ని మన కార్పొరేషన్ కు సమకూరుతాయి. నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. కార్పొరేషన్ హోదాతో నిధులు భారీగా సమకూరుతాయని, ఈ ప్రాంత అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.